కోస్గిలో రైతు దీక్ష చేపట్టిన కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన ఆరోపణలను కాంగ్రెస్ నేతలు తప్పుపట్టారు. కొడంగల్ నియోజకవర్గాన్ని దత్తత పేరుతో కేటీఆర్ దగా చేశారని ఫైర్ అయ్యారు. కేటీఆర్ కు దమ్ముంటే వచ్చి స్థానిక సంస్థల ఎన్నికల్లో కోస్గి గుండుమాల్ నుండి జెడ్పీటీసీగా గెలిచి చూపించాలని సవాల్ విసిరారు. లేనిపోని ఆరోపణలు చేస్తే సహించబోమంటూ హెచ్చరించారు. రేవంత్ రెడ్డి రాజీనామా గురించి మాట్లాడే అర్హత నీకెక్కడుంది కేటీఆర్ అంటూ ప్రశ్నించారు. రైతు దీక్ష పేరుతో కల్లబొల్లి మాటలు చెప్పి డైవర్ట్ పాలిటిక్స్ చేయడానికి పూనుకున్నారంటూ ఆరోపించారు. మన కోజీ ప్రాంతానికి ఇచ్చేయడం జరిగింది. కోజీ ప్రాంతానికి ఇచ్చేసి నేనేందో కొడంగల్ ప్రాంతం ఎట్లా అభివృద్ధి జరుగుతుందో నా సిరిసిల్లలాగా జరుగుతుందో లేదు చూడడానికి ఏమైనా సజెషన్స్ ఇస్తారేమంటని మేమందరం ప్రజలము మా నాయకులం అందరం ఎదురు చూసినాం. అంటే ఏదన్నా చెడు జరిగితే దానికి మంచి చెప్తాడేమని చూసినాం. ఆయన వచ్చి రాగానే లగచర్ల గేట్ కాడ బోర్డు పట్టుకొని ఇక్కడ గుట్టలు లేవు వర్షం ఉందంటాడు. అసలు ఆ బోర్డు దగ్గర మనం పోయి ఇప్పుడు పోయి చూసినా కూడా ఆ రాళ్ళ గుట్టలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. దాని ఆపోజిట్ లా జర దూరంలో వేరే దగ్గర వర్షం చూపించి ఈ వర్షం ఉందంటని చూపిస్తాడు. ఆయనకు ఒక ఐటీ మినిస్టర్ ఆ టెక్నాలజీని వాడి మార్పింగ్ చేసే విధానంగా ఆయన ఈరోజు ప్రవర్తిస్తుడు. ఆయన స్థాయికి అది తగదు. అయినా కూడా చిల్లర నాయకులు ప్రవర్తించినట్లు ఆయన ప్రవర్తించడం నాకు మా అందరికీ సిగ్గు అనిపించింది. రాగానే మళ్ళీ కోజీ ప్రాంతానికి ఎంట్రీ కాగానే ఈరోజు ఆయన కోజీ ప్రాంతం ఇస్తున్నాడు. ఈరోజు రోడ్ వైండింగ్ వదిలేసిపోయిన రోడ్ వైండింగ్ ఈరోజు ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని 7 కోట్ల రూపాయలు ఇచ్చి ఈరోజు సర్వే జరిగి రానున్న రోజుల్లో తొందరలో ఆ వైండింగ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. వారు వచ్చినారంటే మేము కూడా అడిగేటమే. నువ్వు 10 సంవత్సరాల సంఖ్య పోయినాడు కొడంగల్ నియోజకవర్గాన్ని దత్తత తీసుకొని ఇదే శివరాజు కొడంగల్ చివరస్త లోపల మీరు పట్నం దొరికి గెలిపియండి, నేను వస్తాను, మీరు దత్తత తీసుకుంటాను, ఒక సిరిసిల్ల సిద్దిపేటగా చేస్తా అని చెప్పి మీరు ఆ రోజు ఈ ప్రాంత ప్రజల్ని మభ్యపెట్టి మీరు ఓట్లు వేసుకున్నారు. మరి దానికి కూడా ఇక్కడ ప్రజలందరూ కూడా పాపం మన మాయం మాటకు నమ్మి వాళ్ళేమో ఒక అవకాశం కూడా ఇవ్వడం జరిగిన మరి మీరు ఒకనాడు కూడా 9 సంవత్సరాల లోపల ఏ నాడు కూడా కొడంగల్ పడతాను తిరిగి చూడలేదు మీరు. అట్లాంటిది మరి ఇవాళ నిన్న మొన్న మా అదృష్టవశాత్తు మళ్ళీ రేవంత్ రెడ్డి గారిని గెలిపించుకొని మరి వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మా ప్రాంతానికి ఇప్పుడిప్పుడే అన్ని ప్రాంతాల లోపల ఈ నియోజకవర్గం లోపల అన్ని ప్రాంతాల లోపల కూడా అన్ని డబల్ రోడ్లు చేసుకుంటా హాస్పిటల్ కానివ్వండి, కాలేజీ కానివ్వండి, జూనియర్ కాలేజీ కానివ్వండి, అన్ని పథకాలు కూడా తీసుకొని వచ్చి ఇలా కొద్దిగా అభివృద్ధి చేసుకుంటా ఉంటే మరి మీరు నిన్న ఏం ముఖం పెట్టుకొని ఎందుకు వచ్చినారని చెప్పి మీరు రాకముందు కూడా మేము ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది, వాతావరణం కూడా జరిగింది. అయినా కూడా మీరు పరిగణలోకి తీసుకోకుండా కూడా మీరు వచ్చి మీరు మాట్లాడినటువంటి విధానం కానివ్వండి, మీరు చేసినటువంటి ప్రసంగం కానివ్వండి, ఎవరికి పనికొచ్చేది ఉంది అని ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాలి.